భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కనకమహల్ సెంటర్లోని సుందరయ్య విగ్రహం నుంచి గాంధీబొమ్మ వరకు కాగడాలను చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ, నగర కార్యదర్శి నరసింహ మాట్లాడారు. భగత్ సింగ్ చేసిన త్యాగాన్ని వివరించారు. యువత భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు తిరుపతి, జగదీష్, శేఖర్, సురేంద్ర, సుబ్బరాయుడు, కుమార్, వెంకటేష్, శశి, జాఫర్, మాజీ నాయకులు కత్తి శ్రీనివాసులు, జి నాగేశ్వరరావు, పి సూర్యనారాయణ, కె చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు రమణ, డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు భగత్ సింగ్ రాజగురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో కనకమహల్ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు కాడాల ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో విద్యా ఉపాధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉపాధి కావాలి, విద్య కావాలని పోరాటం చేసినటువంటి మహానాయకుడు కామ్రేడ్ భగత్ సింగ్ తన ఆశయాల కోసం డివైఎఫ్ఐ అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉంది. ఈ దేశంలో మత సామరస్యం కోసం కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు డివైఎఫ్ఐ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు కోసం డివైఎఫ్ఐ ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం యువతకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, నిరుద్యోగం రూపుమాపాలని, మెగా డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మాట మార్చాయి. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ శాతాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఈరోజు యువత చెడు మార్గం వైపు వెళ్తూ ఉన్నారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి, అదేవిధంగా మద్యం వేరులై పడుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక మరోవైపు చెడు మార్గం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయాలు ముందుకు తీసుకుపోవడంలో డివైఎఫ్ఐ అనేక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు, ఈ జిల్లాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కానీ, కరోనా టైంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, బ్లడ్ క్యాంపులు కావచ్చు, మెగా రక్తదాన శిబిరాలు కావచ్చు, ఐ క్యాంపులు, హెల్త్ క్యాంపులు అనేక కార్యక్రమాలు చేశారు. కాబట్టి యువత ఈరోజు రాజకీయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ డివైఎఫ్ఐ చేసే కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, నిరుద్యోగ రూపుమాపన కోసం చేసేటువంటి జాబు క్యాలెండర్ కోసం చేసేటువంటి కార్యక్రమం. నగర కార్యదర్శిని భగత్ సింగ్ రాజగురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా భగత్ సింగ్ ఏదైతే ఆశయాల కోసం పనిచేశారో డివైఎఫ్ఐగా అదే ఆశయాలు ముందుకెళ్ళాలని కృషి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా యువత మొత్తం కూడా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఉద్యోగాలు ఈ ఉపాధి లేకుండా ఇవన్నింటిని కూడా డివైఎఫ్ఐ బడ్జెట్లో అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. ప్రధానంగా నెల్లూరు నగరంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మెగా బ్లడ్ క్యాంప్ కానీ, ఐ క్యాంపులు కానీ, ఈ నెల 28వ తేదీన తల్లిదండ్రులు కానీ వీటన్నిటి కోసం కూడా డివైఎఫ్ఐ ముందుండి పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్
బ్యూటిఫుల్ కలెక్షన్స్. కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.